ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం డిసెంబర్ 8వ తేదీ నుండి డిసెంబర్ 14వ తేదీ వరకు గల వారఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక పరంగా మీరు వేగాన్ని కొనసాగించడానికి తక్కువ శ్రమ తర్వాత కూడా మంచి లాభాలని పొందుతారు. అలాగే కేతు 5వ ఇంట్లో ఉండడం వల్ల కార్యాలయంలో ప్రతికూల పరిస్థితులు కూడా మీ కుటుంబ జీవితంలో కలతలకి ప్రధాన కారణాలవుతాయి. ఇంకా ఈ వారంలో ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అందువల్ల మానసిక మరియు శారీరక ఒత్తిడికి దూరంగా ఉండడానికి తాజాగా పండ్లు మరియు పచ్చి ఆకుకూరలు తినాలని వారికి ప్రత్యేకంగా సూచించబడుతుంది. అలాగే ఈ వారం ఆర్థిక విషయాలకి సంబంధించి మీరు ఊపందుకునేందుకు తక్కువ కృషి చేసిన తర్వాత కూడా మంచి లాభాలని పొందగలుగుతారు. ఈ సమయంలో గ్రహాల స్థానం మీ ఊహించని ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. ఇది మీ సంపదను చాలా వరకు నిల్వ చేయడానికి మీకు సహాయపడుతుంది. ఈ వారం మీకు కెరీర్ ఖచ్చితత్వంతో ముందుకు సాగవచ్చు, కానీ మిమ్మల్ని మీరు పరమావధిగా భావించి ఈ సమయంలో మీరు ఇతరుల సహాయం తీసుకోకుండా ఆగిపోతారు. ఇది భవిష్యత్తులో మీరు వైఫల్యాన్ని చూడడానికి కారణం కావచ్చు. ఇంకా ఈ రాశి విద్యార్థులు ఈ వారం విద్యలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోరు. ముఖ్యంగా అమ్మాయి విద్యార్థులకి ఈ సమయం ప్రత్యేకంగా కనిపిస్తుంది, ఎందుకంటే అనేక గ్రహాల యొక్క గ్రహస్థానం విద్యార్థుల జీవితంలో అనుకూలతల్ని తెస్తుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో ఇది వారానికి మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఈసారి మీరు మీ జీవిత భాగస్వామితో సరైన సంభాషణని ఏర్పాటు చేసుకోగలుగుతారు మరియు మీ హృదయంలో ప్రతిదాన్ని వారితో పంచుకోవచ్చు. ఈ కారణంగా మీరు మీ జీవిత భాగస్వామికి చాలా దగ్గర అవుతారు. ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకొని కొత్తగా పెళ్లైన వారు కూడా వారి వివాహ జీవితాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకోవచ్చు. ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు 24 సార్లు ఓం మహాలక్ష్మి నమః అని జపించండి. అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 10, 14 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.